49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. జాతిరత్నాలు డైరెక్టర్ అనుదీప్, అలాగే విశ్వక్సేన్, కయాదు లోహర్ అనే అమ్మాయి. అనుదీప్కి జాతిరత్నాలతో మంచి ఫేమ్ వచ్చినప్పటికి కూడా ప్రిన్స్ సినిమా కొంచెం అలా అలా ఇబ్బంది పెట్టింది. అయినప్పటికీ పర్లేదు, ఇట్స్ ఓకే, నాట్ బ్యాడ్. విశ్వక్సేన్ అన్ని సినిమాలు బాగానే ఉన్నప్పటికీ ఎందుకో నెగిటివిటీని మూటగట్టుకుంటారు. కావాలని ఆయన సినిమా నెగిటివ్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు, మనకు తెలిసిన విషయమే అది. అండ్ నెక్స్ట్ కయాదు లోహర్ అనే అమ్మాయి మంచి లాంచింగ్ కోసం ఎదురు చూస్తుంది తెలుగులో. ఇకపోతే వీళ్ళందరి కాంబినేషన్లో వచ్చినటువంటి సినిమా ఫంకీ ఎలా ఉంది అనేది మాట్లాడుకుంటే, ఈ సినిమా సినిమాటిక్ బ్యాక్డ్రాప్లో నడుస్తూ ఉంటుంది కంప్లీట్గా. నరేష్ ఇందులో నిర్మాత క్యారెక్టర్ చేశాడు. విశ్వక్సేన్ ఒక డైరెక్టర్ పాత్ర పోషించాడు. 4 కోట్లతో సినిమా తీస్తానని చెప్పి ఆ సినిమా 40 కోట్లకు పెంచడం, ఆ తర్వాత నిర్మాణ భారం తట్టుకోలేక ఆ నిర్మాత మంచాన పడడం, కూతురుగా చైత్ర పాత్రలో తన అమ్మాయి ఎంట్రీ ఇవ్వడం, లాస్ట్ 1 CRలోనే సినిమా మొత్తం కంప్లీట్ చేయాలని గట్టి కండిషన్ పెట్టడం, లేదంటే నిన్ను తీసేస్తానని చెప్పడం, ఇలాంటి డ్రామాతో ఈ సినిమా అంతా కొనసాగుతూ ఉంది. అండ్ చివరికి ఈ సినిమా పూర్తి చేశాడా లేదా, ఇందులో మిగతా క్యారెక్టర్స్ ఏంటి, ఎవరికి వీళ్ళ వల్ల ఇబ్బందులు ఉన్నాయి, ఏ ఇబ్బందులు వీళ్ళు దాటుకున్నారు అనేది ఇతిహాసం. అండ్ దీంట్లో చెప్పుకుంటూ పోతే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కామెడీ సినిమాలకి కథ వెతకొద్దు, ఒక సన్నివేశాన్ని ఎంచుకొని దాని చుట్టూ అల్లుకుపోతూ ఉంటారు అంతే. ఇందులో కూడా బేసిక్గా పెద్ద స్టోరీ అనేది ఏమీ ఉండదు, కానీ వీళ్ళు ఎంచుకున్న సిట్యువేషన్ ఏదైతే ఉందో నిజంగా చాలా బాగుంది. సినిమాటిక్ బ్యాక్గ్రౌండ్లో తెరకెక్కించడం, అండ్ సినిమాలో ఉండే ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ జూనియర్ ఆర్టిస్టులను ఎలా వాడుకున్నారు, ఫ్రెండ్స్ని ఎలా వాడుకున్నారు, ఇతనితో తిరిగే సందడి చేసే కుర్రాళ్ళందరూ కూడా నిజంగా చాలా బాగుంటారు. ఈ సినిమా ద పర్ఫెక్ట్ చాయిస్ ఫర్ 2026 ఆఫ్టర్ సంక్రాంతి అని చెప్తా. ఎందుకంటే సంక్రాంతి టైంలోనే వచ్చుంటే ఇంకా బాగుండేది. సంక్రాంతికి అన్ని కామెడీ సినిమాలే వచ్చాయి. తర్వాత ఇప్పుడు కొన్ని సీరియస్ జోనర్ సినిమాలు వచ్చినా, ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఫిబ్రవరిలో మంచి సీజన్. ఇప్పుడు ఎట్లా మనసంతా నువ్వు కూడా రిలీజ్ సిద్ధంగా ఉంది రేపు, అంటే వ్యాలంటైన్స్ డే కాబట్టి. సో వెరీ గుడ్ మూవీ. ఎందుకంటే దీంట్లో కూడా లవ్కి సంబంధించిన అంశం ఉంది. చివరాఖరికి ఏంటి, ఈ అమ్మాయిని మెప్పించడం కోసం అతను ఆవిడని ప్రేమించడం, అండ్ కొన్ని ఎమోషనల్ టచ్ కూడా ఉంది సినిమాలో. డిఫరెంట్ వేలో రాసుకున్నారు స్క్రీన్ ప్లే అంతా కూడా. ఓవరాల్గా కూర్చున్నంతసేపు కడుపుబ్బ నవ్విస్తానే అలా జోరుగా సాగుతూ ఉంటుంది. అందరి నటినటుల నటన బాగుంది. అండ్ తన తండ్రి పాత్రలో ఈశ్వరీరావు సడన్ సర్ప్రైజ్ చాలా ఎమోషనల్గా ఉంది. అండ్ మురళీధర్ ఉన్నంతసేపు కాసేపు నవ్వించాడు. అలాగే మన సంపత్ అండ్ నరేష్ గారు కూడా ప్రొడ్యూసర్ పాత్రలో ఆయన. ఈచ్ అండ్ ఎవ్రీ వన్. అమ్మాయి కూడా తెలుగులో చాలా అంటే ఎక్స్పీరియన్స్ ఉన్న యాక్టర్గా పనిచేసింది. ఇట్లా చూసుకుంటూ పోతే ఇంకా బీమ్స్ మ్యూజిక్, రట్టట్టట్ట సాంగ్, బీజిఎం కానివ్వండి, నిర్మాణ విలువలు కానివ్వండి, కెమెరా పనితనం కానివ్వండి, ఎవ్రీథింగ్ 360 డిగ్రీస్లో ఒక పర్ఫెక్ట్ నీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, కామెడీ ఎంటర్టైనర్, యూత్ ఎంటర్టైనర్. అట్లా చెప్పలేం, అన్ని వయసు వాళ్ళు కూడా ఈ సినిమాని చాలా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. సినిమాటిక్ బ్యాక్గ్రౌండ్తో వచ్చే సినిమాలన్నీ కూడా ఒక్కొక్కటిది ఒక్కొక్క జోనర్, ఇదొక జోనర్లో వచ్చింది. నిజంగా అందరిని అల్లించిందని చెప్పాలి. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 4.5/5. ఆ చిన్న 0.5 కూడా ఏమీ లేదు, చిన్న ల్యాగులు అంతే. ఎందుకంటే ప్రత్యేకించి కథే ఉండదు కామెడీ సినిమాలకి. ఓ మంచి సిట్యువేషన్ని ఎంచుకొని మనం దాని చుట్టూ కథను అల్లుకుంటూ వెళ్ళిపోవడమే. వీళ్ళు కూడా అదే చేశారు. ఈవెన్ జాతిరత్నాల్లో కూడా కథ ఏం లేదు, ఆ సిట్యువేషనల్గా అలా కామెడీ వెళ్ళిపోతూ ఉంటుంది. సో అనుదీప్ ఈసారి మంచి సక్సెస్ కొట్టాడని అనుకుందాం. అండ్ విశ్వక్సేన్ కూడా మంచి సినిమా పడింది. నెగిటివ్ చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు, ఎప్పుడు కూడా నెగిటివ్ రివ్యూలు పట్టించుకోవద్దు. మనస్ఫూర్తిగా సినిమాకి వెళ్ళైతే హ్యాపీగా కూర్చొని 2.5 గంటల సేపు ఒక మంచి సినిమా చూసామన్న ఫీలింగ్ అయితే మీకు కలుగుతుంది. ఈ వ్యాలంటైన్స్ డేకి మస్ట్ వాచ్ సినిమా ఇది. అండ్ దీంతోపాటు కూడా కొన్ని సినిమాలు అయితే రిలీజ్ అయ్యాయి, కొన్ని రిలీజ్ అయ్యాయి. బట్ చెప్పుకునే తగ్గ సినిమా ఏదైనా ఉంది అంటే ఫంకీ. నిజంగా ఫంకీగానే ఉంది, చాలా హ్యాపీగా ఉంది. మీరైతే ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్.